ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు హామీతో నష్టపోయే ఆటో డ్రైవర్లను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకుందామని హామీనిచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్య వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు. తమపై అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అలాగే కొత్తగా తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రమాదకరమైందంటూ కమెంట్ చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల భూములు కొట్టేయడం చాలా ఈజీ అని చెప్పారు. మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు అందరి నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా.